దాంతోపాటు రాత్రి కురిసినటువంటి వడగళ్ల వానల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలకుతలమైనవి. ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయింది. దానిలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వరి గాని, పత్తి గాని, మామిడి గాని మొత్తం కనీసం చేతికి రాకుండా ఇవాళ మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఎక్కడికక్కడ రైతులు హరిగోసపడుతున్నారు, ఏడుస్తున్నారు రైతులందరూ కూడా. కాబట్టి అనుకోకుండా వచ్చిన విపత్తు కావచ్చు, అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలు వడగల వనరులు కావచ్చు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల ఇదే చామనపల్లి, ఇప్పుడు మనం ఉన్న చామనపల్లికి పోయినసారి నేను వచ్చి చూసిపోయినా. కేసీఆర్ ప్రభుత్వంలో అకాల వర్షాలు నష్టపోతే ఎకరాలు కుటుంబాలు నష్టపోతాం, రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ జీవితాలు మొత్తం నష్టం అయిపోయినాయి. కేసీఆర్ అనే వ్యక్తి తుపాకి రామి టోపీ పెట్టుకున్నాడు, చేతిలో కట్టె పట్టుకుని వచ్చి రేపే 10,000 రూపాయలు ఇస్తాడు. పోయిండు లాపత్తలు కూడా అడే వీకెండ్ హెలికాప్టర్లు వచ్చి అడే వీకెండ్ రాలేగా. కేసీఆర్ గుణపాఠం చెప్పారు. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు నష్టమైనందుకు ₹1 ఇచ్చిన దాఖలలో కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, 16 నెలలైంది. రైతులను ఆదుకునే దాఖలాలు లేవు. ఇవాళ ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు మెరుతుందో మొత్తం నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే దీని మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు నష్టపోకుండా చూడాలి, వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. మళ్ళీ ఈ పేరుతోని మీరు సర్వే చేయండి, నివేదికలు తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఏదంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లా చేసాడు గట్టిగా చేస్తున్నారు. కేసీఆర్ చేసాడు సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతోని టైంపాస్ చేసి ఈ పంట అయిపోయినాక నెక్స్ట్ పంట వేసుకునే దాకా ఏం రూపాయి చేయలే. రైతులు చేసారు, పాత నష్టం మర్చిపోయారు. ఇక సరే ఈసారైనా నష్టాన్ని మనం నివారించుకుందామని చెప్పి మళ్ళీ పంట వేసుకున్నారు. ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక నేను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీరు వారం రోజుల పాట నివేదిక తెప్పించుకోండి, మీరు సమీక్ష చేయండి, సర్వేలు తెప్పించుకోండి. వారం రోజుల పాట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వరి నష్టపోయారు, మామిడి నష్టపోయారు, పత్తి నష్టపోయారు. కాబట్టి మక్కలు కూడా నష్టపోయారు. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలు నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక దండు ఉండే. ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు.
దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు, డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డీఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే విషయం వాస్తవం. కలిసిపోయారు కదా, ఇద్దరు కలిసే ఉంటారు వాళ్ళిద్దరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మేము మొత్తుకుంటే ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా? మళ్ళీ చెప్తా నేను, కాళేశ్వరం కేసు నోటీస్ ఇయ్యలే, విద్యుత్ కొనుగోళ్ల స్కాము విచారణ అయిపోయిందట. కానీ కేసీఆర్ ఇంటారు అసలు దానిలో ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారిని కనీసం విలువలకు నోటీస్ ఇయ్యలే, విచారణ పూర్తి అయిపోయిందట. మరి విచారణ పూర్తి అయిపోయిన రిపోర్ట్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఇవాళ ఏమైంది? కేసీఆర్ నోటీస్ ఇచ్చిరా, కేసీఆర్ కొడుకు నోటీస్ ఇచ్చిరా, ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? సార్ ఇక్కడ మేము కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించిందా, డీలిమిటేషన్ సమావేశానికి మేము వెళ్ళలేదు. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం, అక్కడ డీఎంకే పెట్టింది కాబట్టి మేము వెళ్ళాము. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. భయపడతారు, జనం భయపడతారు. కేసీఆర్ అంటే ఇప్పటికే భయపడుతున్నారు కేసీఆర్ చూసి. ఏమైంది? మహారాష్ట్రలో ఇది విక్తం అది విక్తం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏం బిక్కిర్రు? పాములో గడ్డి విక్కుని కూర్చున్నాడు కేసీఆర్. మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు, క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు, ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు, మీ పార్టీ ఏంది? మీకు ఒక విధి విధానాలు లేవు, మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు? మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వీకెండ్ అయిపోయారు. మరి ఈ మభ్యపెట్టే మాటలు, బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతుంది. ఏదో అనుకుంటున్నారు బయట రాయడం వల్ల జనం వస్తారు, ఆరాధనలు పడతారు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నది వాస్తవం. కానీ ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ రాజ్యం, రామరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది ముమ్మాటికి నిజం. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు, వాళ్ళ క్యాడర్ లేదు, లీడర్షిప్ లేదు, కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు. సార్ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఇద్దరు సీట్లు తగ్గవు అని మాత్రమే అంటున్నారు. సీట్లు పెరగవు అని హామీ ఇవ్వట్లేదు. అక్కడ మాత్రమే పెరిగే సీట్లన్నీ, అందుకే అఖిలపక్షం అని చెప్పేసి. తగ్గవు అంటే ఏమన్నట్టన్నా? డీలిమిటేషన్ అంటే తగ్గవు అంటే ఏమన్నట్టు? పెరుగుతానట్టే కదా. తగ్గకుండా వాటికి అడ్జస్ట్ చేయదు కదా. తగ్గవు అంటే ఏమన్నట్టు? వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు. వీళ్ళు వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తగ్గవు అని చెప్పన్నారు. కాబట్టి ఇంకా దానికి విధి విధానం రాలే. ఇంకా నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విధి విధానం రాలేదు. తగ్గుతాయి పెరుగుతాయి ఇంకా క్లారిటీ లేదు. లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి, క్లారిటీ చెప్తున్నాం, ఎన్నికలు జరగబోతున్నాయి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో డీఎంకే దాన్ని ఇరికింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి. అన్ని స్కామ్లు, అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా, అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డీఎంకే మీద. వాటి మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని ప్రజలు ఎవ్వి నమ్మరు. దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం. తెలంగాణలో వస్తున్నది, ఆంధ్రప్రదేశ్లో మా రాజ్యం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది, బీజేపీ రాజ్యం రాబోతున్నది. తమిళనాడులో డీఎంకేను తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు, ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం, భారతీయ జనతా పార్టీ గడుపు మోడీ రాజ్యం. ధన్యవాదాలు. ఇంకా దానికి ఏం అనుకోలే కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి.
ఏం లేదని చెప్తే ఆల్లేదు చూడలేదు కొడుకులు సోమనిగా ఉన్నట్టు ఏం లేనే లేదు దాని మీద ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే అంత ప్లాన్ ఇదంతా కూడా. ఎప్పుడైతే అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రజల లోపల క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూట లెక్కన వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసి రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయన నువ్వు రాష్ట్రాన్ని పంచుకో దోసుకో, నువ్వు రాష్ట్రం దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఒక చర్చ సాగుతుంది. ఒకవేళ బండి సంజయ్ గారికి మళ్ళీ అవకాశం వస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరిస్తారు. నేను లైన్ లో లేను. నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.